సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి సహించలేకపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఒకవేళ జిల్లా రద్దుకు కుట్ర చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. జిల్లా రద్దు గురించి ఆలోచిస్తే అగ్గిరాజేసి పతాక స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన జిల్లాలు గతంలో ఏర్పాటైనటువంటి జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తామంటూ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ప్రకటన పట్ల పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసిన తర్వాత మళ్లీ వాటిని కుదించడం ఏంటనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా ఒక జిల్లా చేస్తారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నాం. మనతో పాటు గతంలో అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి అనేక మంది ఉద్యమకారులు, అట్లాగే కొత్తగూడెం జిల్లాగా ఉండాలని కోరుకున్నటువంటి అనేక మంది మనతో జాయిన్ అవుతున్నారు. వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, మళ్లీ ఒకసారి జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తా అంటున్నారు కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్. దానివల్ల జరిగేటువంటి పరిణామాలు మీకు ఐడియా ఉంది. గతంలో మీరు అనేక ఉద్యమాలు చేశారు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా మీరు? ఇది దుర్మార్గం ఏంటంటే ఆలోచన. ఇది ఎంత దుర్మార్గం అంటే ఆయన పుట్టక ముందే కావచ్చు. ఈ ఖమ్మం జిల్లా పుట్టినప్పుడే రెండైతే బాగుండే. ఎందుకంటే వాజేడు చెర్ల ఆడికెళ్లి నా బిడ్డలు ఎగ్జామ్ రాయాలి, ఎంసెట్ ఇంకో పరీక్ష రాయాలంటే 2 రోజుల ముందొచ్చి, ఒక్కరోజు ముందొచ్చి రాత్రి ఎక్కి పగలు వండుకొని తెల్లారి పరీక్ష రాసేటోళ్ళు. అసలు అంత మాకు అంత తిప్పలు ఉండేది. కానీ ఈయన తెలివిపడు అర్థమైతలేదు. కానీ మళ్ళా మంచిగా కేసీఆర్ గారు అద్భుతంగా జిల్లాను 2 చేసిండు. 2 కలెక్టరేట్లు వచ్చినాయి బ్రహ్మాండంగా. మేము ఏ చిన్న సమస్య ఉన్నా కలెక్టర్ సాబ్కు నడుచుకుంటూ పోయి మేము చెప్పుకుంటా ఉన్నాం. మా తిప్పలేదు. మేము ఖమ్మం పోవాలన్నా సరే, మేమంటే కింద మీద పడి 70-80 కిలోమీటర్లు మేము పోతాం అనుకో. మళ్ళీ చెర్ల వాజేడు వాళ్ళు దుబ్బ పోస్తారు. ఏమి అమ్ముకుందామని చూస్తాను. ఆ కలెక్టరేట్ చక్కగా కట్టిండు, చక్కగా అందంగా ఉన్నది. సెక్రటరేట్ కొన్ని రాష్ట్రాల సెక్రటరేట్ కూడా లేవట. అంత అద్భుతమైనటువంటి కలెక్టరేట్లు కడితే అమ్ముకుందామని చూస్తానవా, కిరాయికి ఇద్దామని చూస్తానవా? దుర్మార్గం అంటే ఆలోచన అది. అలాంటి ప్రయత్నం వెకిలి చేస్తే, అలాంటి వెకిలి ప్రయత్నం చేస్తే అగ్గి పుట్టిస్తాం. కాంగ్రెస్ ఇంకా ఏదో మొన్నటిదాకా 10 ఏళ్లు అధికారం దూరం ఉంది. కానీ 100 ఏళ్ల వరకు కూడా కాంగ్రెస్ ఇప్పుడు తమిళనాడులో కాంగ్రెస్ ఎప్పుడు పోయింది, వెనుకట్నే మాయమైపోయింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అంతా అట్లాగే మాయమైపోతుంది. కనుసు మేరలా ఇంకా 100 ఏళ్ల దాకా కాంగ్రెస్ పార్టీ ఉండేది. అలాంటి ఆలోచన చేస్తే అగ్గి పుట్టిస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఖచ్చితంగా భాస్కర్ గారు, ఉద్యమం తెలంగాణ ఉద్యమ సందర్భంలో జెండా బట్టి కొట్లాడినటువంటి వ్యక్తులు మీరు కోరుకున్నట్టు రాష్ట్రం వచ్చింది, జిల్లా కూడా వచ్చింది. ఈ పరిపాలనా సౌలభ్యం కోసం చేస్తున్నటువంటి జిల్లాల పునర్వ్యవస్థీకరణని రాజకీయ కోణంలో చేస్తున్నట్టు ఏమైనా అనిపిస్తుందా మీకు? ఎందుకు ఇది? ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చూసే పద్ధతి ఎట్లా ఉందంటే, మరి జిల్లాలు ఒక జిల్లాను 2 జిల్లాలుగా మార్చడానికి గల ఉద్దేశము కేసీఆర్ గారు చాలా పెద్ద ప్రాంతం అయిపోయింది. చాలా దూరం ప్రాంతం నుండి వచ్చి వాళ్ళు కలెక్టర్ గారికి సమస్యలు విన్నవించుకునే పరిస్థితి ఉండేది గతంలో. అది ఉండొద్దు. పరిపాలన ప్రతి ఒక్కరికి దగ్గరికి రావాలి. అందరు కూడా కలెక్టర్ గారిని కలిసే పరిస్థితిలో ఉండాలనే ఉద్దేశంతో మంచి భవనాలు కట్టి కలెక్టర్లను పెట్టి ఇవాళ ఎక్కడికక్కడ ఒక 80-70 కిలోమీటర్ల దూరంలో మరి అందరూ కలెక్టర్ను కలిసే పద్ధతిలో ఉంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసే పని ఏంటంటే, ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే ప్రజలకు మంచి చేసిండ్రో, ప్రజలకు సౌకర్యం కావాలని చేసిండ్రో, దాన్ని పక్కన పెట్టి కేసీఆర్ గారి మీద కసి తీర్చుకోవడానికి, ఆయన కోపాన్ని కేసీఆర్ గారి పద్ధతిలో ఆయన మీద తీర్చుకోవడానికి ఇవాళ 2 జిల్లాలను కలిపి మళ్లీ ఉమ్మడి జిల్లా చేయాలనే ఉద్దేశం తప్ప, కక్ష సాధింపు చర్యలు తప్ప దీంట్లో ప్రజలకు లాభం జరిగే పరిస్థితి ఏం లేదు. ఇవాళ ప్రజలకు లాభం జరగాలనే సమస్యలను అన్ని పక్కన పెట్టి, 6 గ్యారంటీలను పక్కకు పెట్టి, ప్రజలు కరెంటు లేక నీళ్లు లేక అనేక అవస్థలు పడుతుంటే ఆ అంశాలను పక్కన పెట్టి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కలుపుతుండటం చాలా దుర్మార్గం. ఇది పెద్ద రాజకీయ కుట్ర. కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్యనే తప్ప ఇవాళ ఈ ప్రజలందరినీ ఆలోచించే పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. భవిష్యత్తులో ఇటువంటిది జరిగితే నిజంగా కూడా ఈ జిల్లా వాసులందరూ కూడా పెద్ద ఎత్తున, తెలంగాణ కంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తిరగబడి కాంగ్రెస్ పార్టీని నేలకు జరుస్తారనే విషయాన్ని తెలియజేస్తూ, మరి ఇటువంటి పరిస్థితి మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నీ ఆలోచనలు, నీ పద్ధతులు మార్చుకొని ఇవాళ ప్రజలకు ఏం కావాలనేది, ప్రజల సౌకర్యం ఏం కావాలనేది ఆలోచించాలి. లేకపోతే బిడ్డ జాగ్రత్త, మీరు ఈ పరిపాలన 5 ఏళ్లు కూడా పరిపాలించే పరిస్థితి ఉండదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.
ప్రజలకు అవసరమైనటువంటి పనులు చేయాల్సినటువంటి ప్రభుత్వం నియోజకవర్గాల పునర్వర్గీకరణ పేరుతో పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి ఒకటి చేస్తుంది. మీరు యూత్ గా ఉన్నారు, రాబోయే సమస్యలను కూడా మనకి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. మీరు ఏ కోణంలో చూస్తున్నారు దీన్ని? ఈరోజు ఒక కేబినెట్ మంత్రిగా ఏనాడు పనిచేయని వ్యక్తిని తీసుకొచ్చి సీఎం కుర్చీలో కూర్చోబెడితే అతని నిర్ణయాలు ఎంత అజ్ఞానంగా ఉంటాయో ఈ జిల్లాల రద్దు చేయాలనే నిర్ణయం తీసుకోవడంలోనే కనబడుతుంది. ఇప్పుడు గతంలో మాది కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ ఏరియా గిరిజనులు అధికంగా ఉన్న జిల్లా. ఇక్కడ కొత్తగూడెం జిల్లా చేయాలని గత 50 సంవత్సరాల నుంచి పోరాడిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మేము తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో కొట్లాడాం, ఇది కొత్తగూడెం జిల్లా చేయాలని కూడా కోరాం. దాన్ని మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలు దగ్గరగా చేరవేయాలి. కొత్త జిల్లా అయితే ఎక్కువ మంది ఐఏఎస్లు ఐపీఎస్లు కేటాయించబడతారు, పరిపాలన అందరికీ అందుబాటులో ఉంటది అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. దాని ఫలితాలు కూడా మనం అందరం చూసినాం. కానీ ఈ రోజు అతను ఏ కోణంలో చేయాలనుకుంటుండో అసలు ఏం ఆలోచిస్తుందో తెలియట్లేదు. కానీ మా బాధ ఏంటంటే ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు కొత్త జిల్లాలు మండలాలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు జనాల్లో ఊరేగింపుగా వచ్చి ఈ భవనాలని కొత్త జిల్లాలను ప్రారంభించి జనం కళ్ళలో ఆనందం చూశారు. ఈ రోజు అదే జనం బాధపడుతుంటే జిల్లాలు రద్దు చేస్తే మేము మళ్లీ 180-200 కిలోమీటర్ల జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్లాలంటే మాకు నరకయాతన అనుభవిస్తామని ప్రజలు బాధపడుతుంటే వాళ్ళు కనీసం నోరు మీదకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. అవసరమైతే ఎంత దాకైనా కొట్లాడతాం. తరిమి కొట్టి వాళ్ళ ఇల్లు ముట్టడించైనా సరే ఇటువంటి నిర్ణయాలని రద్దు చేసే వరకు పోరాడతాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రజల కోసం ఆలోచించాల్సినటువంటి ముఖ్యమంత్రి ప్రజల గురించి ఆలోచించకుండా జిల్లాల పునర్వ్యవస్థీకరణ నియోజకవర్గ కేంద్రాలకు ఒకటి పెడతామనేటువంటిది, పార్లమెంటు నియోజకవర్గ కేంద్రానికి ఒక జిల్లా పెడతామనే విషయాన్ని ఉద్యమకారులు కావచ్చు, ఈ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమించినటువంటి వారందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజల నాగరాజుతో సాంబశివరావు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి.